ప్రేక్షకులకు అలాగే ఎస్కేవై విజన్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మేము కాజులూరు మండలం కుయ్యేరు గ్రామంలో ఉన్నాం. కుయ్యేరు గ్రామం అంటే దాదాపుగా 175% ప్రజలు వీకర్ సెక్షన్స్ ఉండే గ్రామం ఇది. వెనుకబడిన తరగతులు కానీ షెడ్యూల్డ్ కులాల వారు కానీ దాదాపుగా 175% వీకర్ సెక్షన్స్ ఉన్నటువంటి గ్రామం. శివారు గ్రామాలు కూడా ఉన్నాయి. రేగుబాడవ, చింతల్లంక లాంటి శివారు గ్రామం, నల్లజెరుపుంత, చలివేంద్రపాడు, ఇటువంటి 4 హ్యామ్లెట్స్ కూడా ఉన్నాయి. దీనికి అంటే అత్యధికంగా జనాభా ఉన్నటువంటి ఈ గ్రామం. వచ్చే ఎన్నికల్లో ఇంకా మాకు పార్లమెంట్ అభ్యర్థి ఇంకా నిర్ణయం కాలేదు. శాసనసభ అభ్యర్థిగా మా తనయుడి సూర్యప్రకాష్ పిల్లి అతన్ని శాసనసభ సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలపబోతుంది. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అధికారంలోకి వచ్చే 4 సంవత్సరాలు 10 నెలలు అయింది, పూర్తయింది. ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో చేసినటువంటి మరి సంక్షేమ కార్యక్రమాలు బహుశా భారతదేశంలోనే ఇప్పటి వరకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వం మరొకట్లేదు. ఈ 76 సంవత్సరాల్లో మరి అన్నమాట అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా మన చరిత్రలో ఎక్కిందన్నమాట ఈ సందర్భంగా మేము అందరికీ ఇస్తూ ఉన్నాను. నేను మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పుడు ఎందుకు చేసాం? కారణం ఏంటంటే వ్యవసాయాన్ని కూడా పెద్ద ఎత్తున చేశారు. మన అన్నీ కూడా వ్యవసాయ ప్రాంతం. 67 నుంచి 70% వరకు వ్యవసాయం మన జీవనాధారం. అటువంటి ఈ రంగాన్ని ఈవేళ వ్యవసాయం చేసే వాళ్ళు చిన్న రైతునైనా కానీ లేదా 10 ఎకరాల రైతునైనా కానీ వ్యవసాయం లాభమా నష్టమా వ్యవసాయం చేయమంటే ఏ ఒక్కరు కూడా ఇది లాభం వచ్చేదని ఖచ్చితంగా ధైర్యంగా చెప్పలేరు. 2 సంవత్సరాలు చక్కగా ఉంటాం, 3వ సంవత్సరాలు తుఫానుకు దొరుకుతాం. ఈ 2 సంవత్సరాలు లాభం వెళ్ళిపోతుంది, మళ్ళీ నష్టాలతో ప్రారంభమవుద్ది రైతు జీవితం. మరి అందులోకి ఈవేళ వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరో మంది ఉన్నారు. చిన్న సన్నకారు రైతులు, కౌలుదారులు 185% ఉన్నారు. ఈ 85% ప్రజలను ఆదుకోకపోతే ఇంకే నాగలి పడి దున్నేవాడు లేడు మనకి. అందుచేతే 1,40,000 కోట్లు ఇచ్చారు వ్యవసాయ రంగానికి. ఇంత పెద్ద మొత్తంలో అని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఎవరు మాట్లాడినాను భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో మరో రాష్ట్రం లేదు. మరి నీ చేసినప్పటికీ కూడా ఇంకా నష్టదాయకమే వ్యవసాయం అంటే మనం ఏమీ పెద్ద లాభం వచ్చే రంగం అని నేనైతే అనుకోను, ముఖ్యమంత్రి గారు కూడా అనుకోవట్లేదు. అందుచేతే అటు వ్యవసాయానికి కానీ, ఇటు పేదవాళ్ళ సంక్షేమకు కానీ, విద్యకు కానీ, మరి ఆరోగ్యానికి కానీ ప్రోత్సాహం ఇచ్చి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. దాంట్లో సందేహం అక్కర్లేదు. ఈవేళ టీవీలు కానీ